త్రికోణమితి అనువర్తనాలు అభ్యాసం 12.2 ప్రశ్న 5 నుండి 10 వరకు ఈరోజు మనం చూద్దాం. భూమితో 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తూ 18 మీటర్ల పొడవున్న ఒక దృఢమైన లోహపు తీగ ఆధారంగా ఒక విద్యుత్ స్తంభం నిలబెట్టబడి ఉంది. తీగ పొడవు చాలా ఎక్కువగా ఉన్న కారణంగా తీగలో కొంత భాగం కత్తిరించి మిగిలిన దానిని భూమితో 60 డిగ్రీల కోణం చేస్తూ అమర్చబడింది. తీగలో కత్తిరించగా మిగిలిన తీగ పొడవు ఎంత? రైట్, ఇప్పుడు మనం చూద్దాం. బీసీ అనేటువంటిది ఏంటిదంటే ఒక విద్యుత్ స్తంభం యొక్క ఎత్తు పొడవు. ఓకే, అయితే ఈ విద్యుత్ స్తంభాన్ని మనం ఒక లోహపు తీగతోటి కట్టడం జరిగింది. దాని పొడవు ఎంత? 18 మీటర్లు. సో ఇక్కడ ఒక దృఢమైన లోహపు తీగ యొక్క పొడవు ఎంత అంటే దాని అసలు యొక్క పొడవు ఎంత అంటే 18 మీటర్లు. సో ఎప్పుడైతే దీన్ని మనం 18 మీటర్ల తీగ తీసుకొని కట్టినప్పుడు అది ఎక్కువ పొడవు ఉండడం వల్ల ఆ స్తంభం అనేది దాని యొక్క స్థిరత్వం అనేది లేదు కదా. సో అలాంటప్పుడు దీన్ని ఏం చేశారంటే ఆ తీగని కొద్దిగా దగ్గర తీసుకొచ్చారు. ఏ విధంగా చూద్దాం. ఓకే, ఇది తీగ ఈ స్తంభాన్ని కట్టి ఈ విధంగా ఉంది ఫస్ట్. అయితే దీన్ని ఏం చేశారంటే ఈ విధంగా కింది తీసుకొచ్చి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా. దీన్ని ఏం చేశారంటే కొద్దిగా ముందు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఏమైంది, మనకు ఇక్కడ మిగిలింది కొద్దిగా తీగ కిందికి వచ్చింది. చూడండి ఇక్కడ డిఈ అనేటువంటిది మిగిలింది కదా. సో డిఈని మనం కనుక్కోవాలి, ఇది ఎంతనో మనం కనుక్కోవాలి. సో ఈ భాగం కత్తిరించి ఇక్కడ స్తంభాన్ని కట్టడం జరిగింది. రైట్, సో మనం సిడి కనుక్కోవాలి, తర్వాత డిఈని కూడా మనం కనుక్కోవాలి. ఈ డి అనేటువంటిది మిగిలినటువంటి తీగ పొడవు, ఈ డిసి అనేటువంటిది ఏమో ఇక్కడ స్తంభానికి కట్టినటువంటి లోహపు తీగ. ఓకేనా? రైట్, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏ మరియు డి ఈ రెండు ఏంటివి? పరిశీలన స్థానాలు. ఓకేనా? మరి సి అంటే ఏంటిది? విద్యుత్ స్తంభం పై భాగం. ఓకేనా? మరి బి అంటే ఏంటిది? విద్యుత్ స్తంభం అడుగు భాగం లేదా పాదం. ఓకేనా? రైట్, నెక్స్ట్ బీసీ అంటే ఏంటిది? అది ఒక విద్యుత్ స్తంభం యొక్క ఎత్తు. విద్యుత్ స్తంభం ఎత్తు, దాన్ని ఏమనుకుందాం? హెచ్ అనుకుందాం, హెచ్ మీటర్లు అనుకుందాం. ఓకేనా? రైట్, మరి ఏసీ అంటే ఏంటిది? అంటే మొట్టమొదటిగా మనం ఒక లోహపు తీగ తీసుకున్నాం కదా. సో ఆ లోహపు తీగ యొక్క అసలు పొడవు అన్నమాట. లోహపు తీగ యొక్క పొడవు ఎన్ని మీటర్లు? 18 మీటర్లు. ఓకే, రాసుకున్నాం. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? సిడి కనుక్కోవాలి. సో సిడి ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో దీన్ని కట్టిన తర్వాత మిగిలినటువంటిది డిఈ, అది ఎంత? ఈ రెండు కనుక్కుంటే సరిపోతుంది అన్నమాట. ఓకేనా? లెక్క చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం sin 30 తీసుకోవాలి. sin 30 ఎందుకు తీసుకోవాలి మనం? tan ఎందుకు తీసుకోకూడదు, cos ఎందుకు తీసుకోవద్దు అని చెప్పి ఒక ఆలోచన రావచ్చు మీకు. ఇక్కడ sin 30 తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే మనకు హెచ్ విలువ ఇక్కడ 18 మీటర్లు అంటే కర్ణం యొక్క విలువ. ఎదుటి భుజము మరియు కర్ణము రెండింటికి సంబంధించినటువంటి సూత్రం ఏమైనా ఉందా అంటే sin θ ఉంది కదా. సో ఎదుటి భుజము కర్ణము ఆ రెండింటికి సంబంధించినటువంటి సూత్రము sin θ కాబట్టి sin 30 తీసుకున్నాం. ఓకే, అప్పుడు మనం ఏం కనుక్కోవచ్చు? ఎత్తు కనుక్కోవచ్చు, హెచ్ కనుక్కోవచ్చు అనమాట. ఒక తెలిసిన విలువ, ఇంకొకటి ఏమో తెలియని విలువ ఉంటే ఆ తెలియని విలువను మనం కనుక్కోవచ్చు. sin 30 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ఎదుటి భుజం ఏది? బీసీ బై ఏసీ కదా. రైట్, sin 30 విలువ ఎంత? 1/2. బీసీ అంటే తెలుసు కదా ఎంత? హెచ్ అనుకున్నాం. ఏసీ అంటే 18 మీటర్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం. 18 మీటర్స్ ఇక్కడ తీసుకెళ్దాం, హెచ్ మాత్రమే మిగులుతుంది. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 18 మీటర్స్ బై 2. ఓకేనా? రైట్, ఇప్పుడు 2 1 2 9. సో దేర్ ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9 మీటర్స్. వచ్చిందా ఎత్తు? ఇది దేని ఎత్తు? ఇది విద్యుత్ స్తంభం యొక్క ఎత్తు. దీని ఎత్తు ఎంత? 9 మీటర్స్. ఓకేనా? రైట్, ఇది వచ్చేసింది. ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజం తీసుకుందాం. ఆ లంబకోణ త్రిభుజం తీసుకుంటే ఇప్పుడు దీన్ని sin 60గా తీసుకుంటున్నా.
ఎందుకు sin 60గా తీసుకుంటున్నా అంటే మళ్ళీ సేమ్ ఎదుటి భుజం తెలుసు, కర్ణము కావాలి. ఇంతకుముందు కర్ణము తెలిస్తే ఎదుటి భుజం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎదుటి భుజం తెలుసు, ఏం కనుక్కోవాలి? కర్ణము కనుక్కోవాలి కదా, ఈ లంబకోణ త్రిభుజం నుంచి BCD నుంచి. సో sin 60 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ఎదుటి భుజం ఏది? BC, కర్ణం ఏది? CD. రైట్. sin 60 ఈజ్ ఈక్వల్ టు ఎంత? √3/2. BC అంటే మీకు తెలిసింది కదా ఎంత? 9 మీటర్స్ అని. బై CD అంటే మనం కనుక్కోవాలి. ఇప్పుడు CDని ఇక్కడ తీసుకెళ్దాం, √3ని ఇక్కడ తీసుకెళ్దాం, 2నేమో పైకి తీసుకెళ్దాం. సో CD ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ 9 మీటర్స్, ఈ 2 పైకి వస్తుంది కదా, √3 కిందికి వస్తుంది. అడ్డగుణకారం ఏం లేదు, ఇది ఇక్కడ పోతుంది, ఇది ఇక్కడ పోతుంది, ఇది √3 అనేది కిందికి వస్తుంది అంతే. 2 9 18. సో CD ఈజ్ ఈక్వల్ టు 18/√3 మీటర్లు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేద్దామంటే కింద √3 ఉంది కదా, దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలంటే 18/√3 రాసుకొని ఈ √3ని లవము మరియు హారము చేత గుణిద్దాం. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ 18√3 అంటే 3 1 3 6. దేర్ఫోర్ CD ఈజ్ ఈక్వల్ టు 6√3 మీటర్స్. ఓకేనా, CD ఈజ్ ఈక్వల్ టు 6√3 మీటర్స్ వచ్చిందా? సో మనకి ఇది వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ మనకేం కావాలంటే ఇక్కడ చూడండి, ఈ మిగిలిన భాగం ఏదైతే ఉందో అది కావాలి కదా, తీగ యొక్క మిగిలిన భాగం అంటే కత్తిరించిన తర్వాత మనకి ఎంతైతే అవసరమో అంత ఇక్కడ కట్టేసిన తర్వాత మిగిలిన భాగం ఉంది కదా, అది కావాలి. అది కావాలంటే ఏం చేయాలి? ఇది కావాలంటే మొత్తం ఎంత మీకు తెలుసు? 18 మీటర్లు. సో DE ఈజ్ ఈక్వల్ టు CE అన్న ఒకటే, AEC అన్న ఒకటే. అంటే ఇదే ఇక్కడ తీసుకొచ్చినాం కదా, రైట్. అయితే DE ఈజ్ ఈక్వల్ టు ఈ కత్తిరించిన భాగం ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలంటే 18 మీటర్లు అంటే ఏసీలో నుంచి ఏ భాగం తీసేయాలి? DC భాగం తీసేయాలి. AC ఎంత? 18 మీటర్లు. DC ఎంత? DC అన్న CD అన్న ఒకటే, 6√3 తీసేస్తే వచ్చేది మనకు కత్తిరించినటువంటి భాగం. 6√3 అంటే ఎంత? దాని విలువ కనుక్కోవాలి కదా, రఫ్లో ఇక్కడ వేద్దాం. 6 × 1.732. √3 అంటే 1.732 సుమారుగా కదా, కాబట్టి గుణిస్తున్నాం. 6 × 12, 6 × 18, 18 1 19, 1 7 42, 42 1 43, 6 1 6, 6 4 10 వచ్చిందా? 3 అంకెల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 3 అంకెల తర్వాత పాయింట్. సో 80 మైనస్ దీని విలువ ఎంత వచ్చింది మనకు? 10.392 వచ్చిందా? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తీసేద్దాం. 18లో నుంచి 10.392 తీసేద్దాం. 10 2 పోతే 8, 9 ఉంటుంది. 9లో 9 పోతే 0, 9లో నుంచి 3 పోతే 6, 7 నుంచి 0 పోతే 7. దేర్ఫోర్ 7.608 మీటర్స్. ఏంటిది 7.608? ఏంటిది అది అంటే DE. ఈ మొత్తం తీగలో నుంచి కొద్ది భాగం కత్తిరించగా ఆ మిగిలినటువంటి తీగ పొడవు ఏదైతే ఉందో ఆ తీగ యొక్క పొడవు 7.608 మీటర్లు. సో ఇది 7.608 మీటర్లు అనమాట. ఈ భాగం ఎంత వచ్చింది మనకు? 6√3. ఓకేనా, రైట్. మళ్ళీ ఈ రెండు కూడినట్టయితే మళ్ళీ మనకు ఇదే వస్తుంది. ఓకేనా, రైట్. 6వది, ఒక టవర్ అడుగు భాగం నుండి భవనం పై భాగం 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. భవనం అడుగు భాగం నుండి టవర్ పై భాగం 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. టవర్ ఎత్తు 30 మీటర్లు అయినా భవనం ఎత్తు కనుగొనండి అన్నాడు. ఇది ఏమో భవనం, ఇదేమో టవర్. ఓకే, ఈ వైపు భవనం ఉంది, ఆ వైపు టవర్ ఉంది. ఈ భవనం కింది నుంచి అంటే అడుగు భాగం నుంచి ఆ టవర్ యొక్క పై భాగాన్ని చూసినట్టయితే ఏర్పడే కోణం ఎంత? 60 డిగ్రీల ఊర్ధ్వకోణం. టవర్ యొక్క కింది నుంచి అంటే టవర్ యొక్క పాదం నుంచి భవనం యొక్క పై భాగాన్ని చూస్తే ఏర్పడే ఊర్ధ్వకోణం ఎంత? 30 డిగ్రీలు. వాడిచ్చింది ఏంటిది ఇక్కడ? ఆ టవర్ యొక్క ఎత్తు ఇవ్వడం జరిగింది. ఎంత? 30 మీటర్లు. ఓకే, రైట్. మనం కనుక్కోవాల్సింది భవనం యొక్క ఎత్తు కనుక్కోవాలి. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముఖ్యంగా త్రిభుజం ABC తీసుకుందాం. ABC త్రిభుజం తీసుకుందాం. త్రిభుజం ABC ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా కదా. కోణం ఇక్కడ ఉంది 30 డిగ్రీస్.
ఓకే రైట్. సో త్రిభుజం ఏబిసిలో tan 30 తీసుకుంటున్నాం. tan 30 ఎందుకు తీసుకుంటున్నాము అంటే చూడండి, ఇక్కడ ఎదుటి భుజము బై ఆసన్న భుజం, ఎదుటి భుజము బై ఆసన్న భుజం tan కదా, ఇది మనం కనుక్కోవాలి కంపల్సరీగా, దీన్ని మనం తీసుకోవాల్సిందే. బై ఆసన భుజం, ఆసన భుజం ఎందుకు తీసుకుంటున్నాం మనం, కర్ణం ఎందుకు తీసుకోవట్లేదు అంటే రెండు లంబకోణ త్రిభుజాలకు ఉమ్మడిగా ఉన్నటువంటిది ఏది ఇక్కడ, ఇది బీసీ. ఓకే, ఇది తీసుకున్నట్టయితే లెక్క మనకు వస్తుంది అనమాట, రెండింటికి సంబంధించినటువంటిది, కాబట్టి బీసీ తీసుకుంటున్నాం. సో ఎదురు భుజము మరియు ఆసన భుజం రెండు తీసుకున్నట్టయితే మనకు దానికి సంబంధించిన సూత్రం ఏది, tan θ, కాబట్టి tan 30 మనం తీసుకుంటున్నాం. సో tan 30 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏబి బై బీసీ, ఏబి బై బీసీ. ఇక్కడ ఏబి అంటే ఎంత, హెచ్ అనుకున్నాం కదా భవనం యొక్క ఎత్తు, బీసీ ఎంత ఇది మనకు తెలియదు, ఈ రెండింటి మధ్య దూరం ఎంతో మనకు తెలియదు, దాన్ని మనం ఏమనుకోవాలి, ఎక్స్ అని అనుకోవాలన్నమాట, ఎక్స్ మీటర్ల దూరంలో ఉందని మనం అనుకోవాలి. రైట్, tan 30 విలువ మీకు తెలుసు, tan 30 విలువ ఎంత, 1/√3. ఓకేనా రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే హెచ్ కనుక్కోవాలి కదా. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్ని అక్కడ తీసుకెళ్దాం, x/√3 వచ్చిందా, ఇది ఇట్లా పక్కన పెడదాం. నెక్స్ట్ ఇంకో త్రిభుజం తీసుకుందాం, ఏంటిది అది, బీసీడీ. ఇది కదా కోణం ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఎంత అది 60. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే tan తీసుకుంటున్నాం, ఇది మనకి ఇచ్చినటువంటి విలువ 30, ఇది రెండు లంబకోణ త్రిభుజాలకు ఉమ్మడిగా ఉంది కాబట్టి ఈ భుజం తీసుకుందాం, ఇది దీనికి సంబంధించిన సూత్రం ఏముంది, tan ఉంది, కాబట్టి అది తీసుకుందాం. సో త్రిభుజం బీసీడీ నుండి tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు CD బై BC. tan 60 విలువ ఎంత, √3, CD అంటే ఎంత 30 మీటర్లు, బై BC అంటే ఎంత, x మీటర్లు. ఓకే రైట్. ఇప్పుడు xని అక్కడ తీసుకెళ్దాం, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 30/√3 మీటర్స్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేసుకోవచ్చు, √3 ఉంది కదా, ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 30/√3 రాసుకొని ఈ √3తో లవాన్ని హారాన్ని గుణిద్దాం. మీకు చెప్పిన ఇంతకుముందు ఏంటిది, ఏదైనా ఒక విలువ తీసుకొని లవహారాన్ని గుణించినా భాగించిన విలువలో ఎట్టి మార్పు ఉండదని కదా. రైట్, 30 × √3కి 30√3, √3 3 ఉంటుంది, 3 1 3 10. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 10√3 వచ్చిందా. హెచ్ వచ్చింది మనకు, x వచ్చింది. హెచ్ అంటేనేమో భవనం యొక్క ఎత్తు, తర్వాత బీసీ అంటేనేమో వాటి మధ్య ఉన్న దూరం. సో మనకు ఎత్తు కనుక్కోవాలంటే ఎక్స్ విలువను ప్రతిక్షేపించాలి, ఎక్స్ విలువ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది తీసుకెళ్ళి ఇక్కడ ప్రతిక్షేపించినట్టయితే భవనం యొక్క ఎత్తు మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ రాద్దాం, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎంత, 10√3/√3. ఇప్పుడు భవనం యొక్క ఎత్తు మనకు వస్తుంది, చూడండి √3 క్యాన్సల్, దేర్ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్. ఏంటిది, ఇది భవనం యొక్క ఎత్తు. ఓకేనా రైట్. నెక్స్ట్ ఏమవుతామని చూద్దాం. 7వది, 120 అడుగుల వెడల్పైన రోడ్డుకు ఇరువైపుల సమాన ఎత్తు కలిగిన 2 స్తంభాలు నిలబెట్టబడి ఉన్నాయి. వాటి మధ్యలోనున్న రోడ్డుపై ఒక బిందువు నుండి వాటి పైభాగాలను పరిశీలించిన అవి 60 డిగ్రీలు మరియు 30 డిగ్రీల ఊర్ధ్వ కోణాలు చేస్తున్నాయి. అయినా ఆ స్తంభాల ఎత్తు కనుగొనుము మరియు ప్రతి స్తంభం అడుగు భాగం నుండి బిందువుకు గల దూరం కూడా కనుగొనుము అన్నాడు. చూడండి, ఇక్కడ బీడీ అనేటువంటిది వాడు ఇవ్వడం జరిగింది, ఎంత, 120 అడుగులు వెడల్పైనటువంటి ఒక రోడ్డు, ఇది రోడ్ అన్నమాట. ఈ రోడ్డు యొక్క వెడల్పు ఎంత, 120 అడుగులు, ఇక్కడ నుంచి ఇక్కడికి 120 అడుగులు. అయితే ఈ రోడ్డుకు చెరో వైపున 2 స్తంభాలు నిలబెట్టబడి ఉన్నాయి. ఆ స్తంభాల యొక్క ఎత్తులు కూడా సమానంగా ఉన్నాయంట. సో ఆ ఎత్తులు సమానంగా ఉన్నాయి కాబట్టి ఆ ఎత్తు వాడు మనకి ఇవ్వలేదు కాబట్టి హెచ్ అనుకుంటున్నాం, ఇది ఎంత ఉంటే అది కూడా అంతే, హెచ్. సో ఈ 2 స్తంభాలకు మధ్యన ఒక బిందువు ఉంది, ఆ బిందువును మనం ఏమనుకుంటున్నాం, సి అనుకుంటున్నాం. అంటే ఇది పరిశీలనా స్థానం. ఇక్కడ నిల్చొని ఈ స్తంభం యొక్క పైభాగాన్ని గమనిస్తే ఏర్పడే ఊర్ధ్వకోణం 30, ఇదే బిందువు నుంచి ఈ స్తంభం యొక్క పైభాగాన్ని పరిశీలించినప్పుడు ఏర్పడుతున్నటువంటి ఊర్ధ్వకోణం ఎంత, 60 డిగ్రీలు. సో మనం చేయాల్సింది ఏంటిది, ఇక్కడ ఆయన ఆ స్తంభాల ఎత్తు కనుగొనుము అన్నాడు. అంటే ఈ రెండింటి యొక్క స్తంభాల యొక్క ఎత్తు కనుక్కోవాలి. రెండింటి కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఏదైనా హెచ్ విలువ వచ్చినట్టయితే ఇది అది వచ్చినట్టు, ఎందుకంటే 2 సమానం కాబట్టి. ఓకేనా రైట్. ఇంకొకటి ఏంటిది, ప్రతి స్తంభం అడుగు భాగం నుండి బిందువుకు గల దూరం కనుగొనుము. ఈ స్తంభం యొక్క పాదం నుండి ఈ బిందువు గల దూరం కనుక్కోవాలి,
తర్వాత ఈ స్తంభం యొక్క పాదం నుండి ఈ బిందువు గల దూరం మనం కనుక్కోవాలి. సో దానికోసం మనం ఏం చేద్దామంటే మొత్తం వెడల్పు ఎంత 120 కదా అడుగులు. సో ఈ దూరాన్ని మనం ఏమనుకుందామంటే ఎక్స్ అనుకుందాం. మరి ఈ దూరం ఎంత అవుతుంది, మొత్తంలో నుంచి తీసేసి ఇది వచ్చేస్తుంది కాబట్టి 120లో నుంచి ఎక్స్ ఇది తీసేస్తున్నాం కాబట్టి ఇది 120 మైనస్ ఎక్స్, ఇదేమో ఎక్స్ అనుకుందాం. పటం వచ్చింది కదా. ఇప్పుడు లెక్క చేద్దాం. ఫస్ట్ సి అంటే ఏంటిది, పరిశీలన స్థానం. పరిశీలన స్థానం. ఏబి మరియు ఈడి రెండు ఏంటివి, అవి స్తంభాలు, అవి రాద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈడి, అవి ఏంటివి, అవి స్తంభాల ఎత్తులు. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుందాం మనం, హెచ్ అని అనుకుందాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ కోణం 30 డిగ్రీలతో చూస్తున్నాం కదా, రైట్. ఇప్పుడు ఏబిసి అనేటువంటి ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకోవాలి. ఇక్కడ రాద్దాం, త్రిభుజం ఏబిసి నుండి. సో ఇక్కడ త్రిభుజం ఏబిసి నుండి తీసుకున్నట్టయితే ట్యాన్ థీటా తీసుకుందాం. ఇది ఎదుటి భుజము బై ఆసన్న భుజం. సో ఇక్కడ ట్యాన్ థీటా అంటే ట్యాన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం అంటే ఏమవుతుంది, ఏబి ఎదుటి భుజం, ఆసన భుజము అంటే బీసీ. ట్యాన్ 30 విలువ మీకు తెలుసు 1/√3. ఏబి అంటే తెలుసు కదా, ఏం అనుకున్నాం, హెచ్ అనుకున్నాం. హెచ్. బీసీ అంటే ఎంత, 120 మైనస్ ఎక్స్. ఓకేనా. ఇప్పుడు అడ్డగుణకారం హెచ్ విలువ మనం కనుక్కోవాలి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ ఎక్స్ని ఇక్కడ తీసుకెళ్తే 120 మైనస్ ఎక్స్ బై √3. ఓకేనా. ఇప్పుడు ఒకటి వచ్చింది, పక్కన పెడదాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది తీసుకుందాం. ఏంటిది, త్రిభుజం ఏసిడి నుండి లేదా డిసిఈ నుండి, మిస్టేక్ ఏదైనా తీసుకోవచ్చు, సిడిఈ నుంచి కూడా తీసుకోవచ్చు. త్రిభుజం సిడిఈ లంబకోణ త్రిభుజం నుండి tan 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కోణం, ఎదుటి భుజము బై ఆసన భుజం. ఎదుటి భుజం అంటే ఈడి కదా, ఆసన భుజము అంటే ఏంటిది, సిడి. సో tan 60 విలువ ఎంత, √3. ఈడి అంటే మీకు తెలుసు ఎంత, హెచ్. సిడిని మనం ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం, రైట్. ఇప్పుడు మళ్ళీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ని ఇక్కడ తీసుకెళ్దాం, √3 ఎక్స్. ఇది ఒకటోది, ఇది రెండోది. చూడండి ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3x, ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ ఎక్స్ బై √3. సో రెండు RHSలు సమానమైనప్పుడు రెండు LHSలు కూడా సమానం. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఈ రెండుని మనం సమానం చేద్దాం. ఏ విధంగా, సో √3x ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ ఎక్స్ బై √3, ఇది హెచ్ఏ. ఓకేనా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3x ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ ఎక్స్ బై √3, హెచ్ ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే √3ని అక్కడ తీసుకెళ్దాం లేదా √3ని ఇక్కడ తీసుకెళ్దాం, ఎక్కడ తీసుకున్నా ఒకటే. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 120 మైనస్ ఎక్స్ బై √3 జస్ట్ 3. ఓకేనా, ఇక్కడ రాద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 120 మైనస్ ఎక్స్ బై 3 వచ్చింది కదా, ఈ 3ని ఇక్కడ గుణిద్దాం మళ్ళీ. ఎక్స్ ఇంటూ 3 3x, 3 ఇంటూ ఎక్స్ 3x. చూడండి ఇక్కడ సింపుల్ ఏం లేదు, √3 ఇంటూ √3 3. సో 3x ఈజ్ ఈక్వల్ 120 మైనస్ ఎక్స్. ఓకేనా. ఈ కిందన √3 ఇక్కడ వచ్చేసింది కదా, √3 ఇంటూ √3 3x. ఇప్పుడు ఏం చేద్దామంటే 3x ఈ మైనస్ ఎక్స్ ఇక్కడ వస్తే ప్లస్ ఎక్స్ 120కి 120. సో 3x ప్లస్ ఎక్స్ ఎంత, 4x ఈజ్ ఈక్వల్ టు 120. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 120/4. కొట్టేద్దాం, 4 1 4 3 12 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 వచ్చిందా, 30 అడుగులు. ఎందుకంటే ఇది అడుగులలో ఇచ్చింది కాబట్టి 30 అడుగులు అనమాట. రాద్దాం, 30 అడుగులు. సో ఇది 30 అడుగులు వచ్చిందంటే ఇది ఎంత ఉండొచ్చు మరి, 120 నుంచి 30 తీసేస్తే దీని పొడుగు కూడా మనకు వచ్చేస్తుంది, అది రాద్దాం. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, 120 మైనస్ ఎక్స్. సో 120 మైనస్ ఎంత, 30. సో 90 అడుగులు. బీసీ ఈజ్ ఈక్వల్ టు 90 అడుగులు. సో సిడి ఈజ్ ఈక్వల్ టు ఎంత, మనకు ఎక్స్ అనుకున్నాం కదా, 30 అడుగులు. సో మనకి ఇక్కడ సిడి వచ్చింది,
ఇది వచ్చింది, 2 వచ్చేసినాయి మనం. ప్రతి స్తంభం యొక్క అడుగు భాగం నుండి బిందువు గల దూరం మనం కనుక్కున్నాం. ఎత్తు కనుక్కున్నామా? ఎత్తు ఎంత? హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏది? హెచ్ మనం కనుక్కోవాలి, √3x. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3x కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఎక్స్ విలువను ప్రతిక్షేపించాలి. ఎక్స్ అంటే ఎంత అనుకున్నాం? 30 కదా, ఇక్కడ 30 రాద్దాం. సో 30 ఇంటూ √3 అంటే 1.732. ఓకేనా? అప్పుడు హెచ్ విలువ మనకు వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ 0కు ఒక 0 పెట్టేసుకుందాం. 3 6, 3 ముళ్ళ 9, 3 ఏళ్ళ 21, 3 ఎక్క 3, 3ని 2 5. ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉంది? 3 అంకెల తర్వాత. 1 2 3 అంకెల తర్వాత పాయింట్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 51.96. పాయింట్ తర్వాత 0 అవసరం లేదు కాబట్టి 96 రాసుకు సరిపోతుంది. సో హెచ్ ఎంత? 51.96 మీటర్లు. ఓకేనా? అడుగులు ఉంటే అడుగులు రాసేద్దాం. అడుగులు అడుగులలో ఇచ్చిన మొత్తం కాబట్టి 51.96 అడుగులు. అది కూడా 51.96 అడుగులు అనమాట. ఓకేనా? రైట్. 8వది, టవర్తో ఒకే సరళ రేఖపై ఉండే 4 మీటర్లు మరియు 9 మీటర్ల దూరంలో ఉన్న 2 బిందువుల నుండి టవర్ కొనను పరిశీలించిన అవి చేసే ఊర్ధ్వ కోణాలు, పూరక కోణాలు, టవర్ ఎత్తును కనుగొనండి అన్నాడు. ఇది ఒక టవర్, బీసీ అనేటువంటిది ఒక టవర్, హెచ్ ఏమో దాని యొక్క టవర్ ఎత్తు. రైట్. అయితే ఈ టవర్ యొక్క పాదం నుండి కొంత దూరంలో డి అనేటువంటి బిందువు, ఇంకొంచెం దూరంలో ఏ అనేటువంటి ఇంకొక బిందువు ఉంది. అంటే 2 బిందువులు ఉన్నాయి. ఈ 2 బిందువులు కూడా ఏంటివి? పరిశీలన స్థానాలు. సో ఈ పరిశీలన స్థానాల నుంచి ఈ టవర్ యొక్క పై కొనను చూసినట్టయితే ఏర్పడేటువంటి ఊర్ధ్వ కోణాలు ఏవైతే ఉన్నాయో అవి పరస్పరం ఏం కోణాలు? అవి పూరక కోణాలు. పూరక కోణాలు అంటే ఏంటిది? ఆ రెండింటి యొక్క కోణాలను కూడినట్టయితే వచ్చేటువంటి విలువ ఎంత? 90 డిగ్రీలు. అవి పూరక కోణాలు. రైట్. అయితే ఆ టవర్ యొక్క పాదం నుండి మొదటి బిందువు ఏదైతే ఉందో అక్కడికి ఉన్నటువంటి దూరం 4 మీటర్లు, రెండో బిందువుకు ఉన్నటువంటి దూరం ఎంత? 9 మీటర్లు. మరి మనం చేయాల్సింది ఏంటంటే ఆ టవర్ యొక్క ఎత్తును మనం కనుక్కోవాలి. రైట్. ఇప్పుడు చేద్దాం. ఏ మరియు డీలు ఏంటివి? అవి పరిశీలన స్థానాలు. ఓకేనా? రైట్. నెక్స్ట్ బీసీ. బీసీ అంటే ఏంటిది? టవర్ ఎత్తు. ఓకేనా? రైట్. మరి బీడీ అంటే టవర్ పాదం నుండి మొదటి బిందువు వరకు గల మధ్య దూరం ఎంత? 4 మీటర్లు. అది రాద్దాం. బీడీ ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్లు. ఇంకొకటి ఏబి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఆ టవర్ పాదం నుండి రెండవ బిందువు వరకు గల దూరం ఎంత? 9 మీటర్లు. అది వాడే ఇచ్చిండు. ఓకే. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 9 మీటర్లు. ఇది వాడిచ్చినటువంటి దత్తాంశం. దీని నుంచి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం కనుక్కోవాలి? బీసీ కనుక్కోవాలి. బీసీ అంటే ఏంటిది? అది ఎత్తు. దేని ఎత్తు? ఆ టవర్ యొక్క ఎత్తు. అది కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ త్రిభుజం, ఏ త్రిభుజం తీసుకుంటున్నాం? ఏబిసి అనేటువంటి త్రిభుజాన్ని తీసుకుందాం. లంబకోణ త్రిభుజం ఏబిసి నుండి tan 90 మైనస్ టీటా. tan 90 మైనస్ టీటా. tan ఎందుకు తీసుకుంటున్నామంటే చూడండి, ఇక్కడ దీని ఎదురుగా ఉన్నటువంటిది హెచ్, ఆసన్న భుజం ఇది. ఈ రెండింటికి సంబంధించిన విలువ ఏది అంటే tan ఏ కాబట్టి ఇది ఒక విలువ ఉంది. ఇది తెలిసిన విలువ, ఇది తెలియని విలువ. తెలియని విలువ కనుక్కోవాలంటే ఇంకొక తెలిసిన విలువ ఉండాలి. సో రెండింటికి సంబంధించినటువంటి ఎదుటి భుజము, ఆసన భుజానికి సంబంధించిన సూత్రం ఏది అంటే tan θ. కాబట్టి మనం tan θ తీసుకున్నాం. tan 90 మైనస్ టీటా దట్ ఈక్వల్స్ టు ఏంటిది? అది ఎదుటి భుజం ఏది? బీసీ. ఆసన భుజం ఏది? ఏబి. ఓకేనా? సో tan 90 మైనస్ టీటా అంటే cot θ. బీసీ అంటే ఎత్తు, బి నుంచి సి వరకు ఎంత ఉంది? ఎత్తు హెచ్. ఏబి ఎంత? ఇక్కడ 9 మీటర్లు. ఇక్కడ రాసుకున్నాం కదా ఏబి 9 మీటర్లు. అది ఇక్కడ రాద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, cot θ ఉంది కదా, మనకు విలువ వచ్చింది h/9 మీటర్స్. ఇది పక్కన పెట్టుకుందాం రాసి. నెక్స్ట్ ఇంకొకటి చేద్దాం. త్రిభుజం ఏబిసి అయిపోయింది కదా. నెక్స్ట్ త్రిభుజం బిసిడి నుండి, త్రిభుజం బిసిడి నుండి ఇది కూడా tan θ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన భుజం. ఎదుటి భుజం ఏది? ఇక్కడ బీసీ. ఆసన భుజం ఏది? డిబి లేదా బీడి. tan θకు tan θ రాద్దాం. ఓకేనా? బీసీ బై బీడి. బీసీ అంటే ఎంత? హెచ్ కదా, అది ఇక్కడ రాద్దాం. బీడి అంటే
4 మీటర్లు. ఓకేనా, ఇది రెండోది. చూడండి ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, రెండిట్లో హెచ్ కామన్ ఉంది. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకు కావాలి. హెచ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఇక్కడ ట్యాన్ ఉండాలి, ఇక్కడ కూడా ట్యాన్ స్టార్ట్ చేసుకోవాలి. రెండు సమానమైనట్టయితే ఈ రెండింటిని సమానం చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ట్యాన్ అట్లే ఉంచుకుందాం, కాట్ని ట్యాన్గా మార్చుకుందాం. కాట్ని ట్యాన్కి ఏ విధంగా రాసుకోవచ్చు, జస్ట్ కాట్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం రాసుకుంటున్నా అంటే 1/tan θ. 1/tan θ అంటే కాట్ θ అనే కదా, రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు h/9 మీటర్స్ కదా. ఇప్పుడు 1/tan θ దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే గుణకార విలోమం తిప్పి రాస్తున్నా. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుందండి ఇక్కడ దీన్ని ఎప్పుడైతే తలకిందులు చేస్తామో ఇది కూడా తలకిందులు అవుతుంది. కాబట్టి 9/h వచ్చిందా, ఇది మూడోది. సో tan θ ఈజ్ ఈక్వల్ టు h/4 మీటర్స్, tan θ ఈజ్ ఈక్వల్ టు 9/h మీటర్స్ కదా. రెండు tan. సో ఈ రెండు సమానమైనప్పుడు ఈ రెండు కూడా సమానం, అవి ఇక్కడ రాద్దాం. h/4 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 9/h మీటర్స్. ఓకేనా, రైట్. h ఇంటూ h స్క్వేర్ 4 × 9, 4 × 9 36 మీటర్ ఇక్కడ వచ్చింది కదా, మీటర్ ఇంటూ మీటరు మీటర్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు h ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ పోతే ఏమవుతుంది మనకు రూట్ వస్తుంది, దేనికి దీనికి. ఓకేనా, రైట్. ఇప్పుడు 36 ఏమవుతుంది అంటే ఇక్కడ 36కు రూట్ ఎంత 6 మీటర్ స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, జస్ట్ మీటర్ మిగులుతుంది. h ఈజ్ ఈక్వల్ టు ఎంత 6 మీటర్స్. ఓకేనా, రైట్. ఇది h విలో మనం కనుక్కున్నాం 6 మీటర్స్ అనేది. అయితే ఆ టవర్ యొక్క ఎత్తు ఎంత అంటే 6 మీటర్లు. ఎప్పుడైతే రూట్ వచ్చిందో ఇక్కడ మనం ఏం చేయాలంటే 36ను 6 స్క్వేర్, మీటర్ స్క్వేర్ను మీటర్ స్క్వేర్ ఇట్లా రాసుకుంటాం కదా. అప్పుడు దీనికి స్క్వేర్ దీని స్క్వేర్ అంటే 6 మీటర్స్ రాసుకొని హోల్ స్క్వేర్ రాసుకుంటాం. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మిగిలింది 6 మీటర్స్. అర్థమైంది కదా, ఓకే రైట్. నెక్స్ట్ 9వ లెక్క చూద్దాం. 9వది, భూమిపైన ఉన్న ఏ బిందువు నుండి ఒక జెట్ విమానాన్ని పరిశీలిస్తే 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. 15 సెకండ్ల తర్వాత దాని ఊర్ధ్వకోణం 30 డిగ్రీలుగా మారింది. ఆ జెట్ విమానం 1500√3 మీటర్ల స్థిర ఎత్తులో ఎగురుతూ ఉంటే దాని వేగాన్ని కనుగొనండి అన్నాడు. సరే, ఇక్కడ ఇది భూమి కదా. భూమి నుండి స్థిరమైన ఎత్తులో ఇక్కడ విమానం ఉంది. ఓకేనా, రైట్. అది స్థిరమైన ఎత్తు, పైకి ఎగరట్లేదు, కింది దిగట్లేదు, అదే ఎత్తులో ముందుకు ప్రయాణం చేస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ ఉన్నప్పుడు మనం ఒక బిందువు నుంచి అంటే పరిశీలనా స్థానం నుంచి ఈ యొక్క జెట్ విమానాన్ని చూసినట్టయితే మనకి ఎంత కోణం చేసింది, అది 60 డిగ్రీల కోణం చేసింది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళింది అనమాట ఆ జెట్ విమానం. స్థిరమైన ఎత్తు మారలేదు, 1500 × √3 మీటర్ల ఎత్తులో అది ఎగురుతూ ఉంది, పైకి ఎగరట్లేదు, కింది దిగట్లేదు, అదే క్షితిజ సమాంతరంగా ప్రయాణం చేస్తుంది. ఇక్కడ నుంచి ప్రయాణం చేసుకుంటూ ఇక్కడికి వచ్చింది ఆ ఏరోప్లేన్, జెట్ ప్లేన్. అప్పుడు మనం ఇక్కడ పరిశీలనా స్థానం అంటే అదే పరిశీలనా స్థానం నుంచి ఆ యొక్క జెట్ విమానాన్ని చూసినట్టయితే మనకు చేస్తున్న కోణం ఎంత, దృష్టి కోణము 30 డిగ్రీలు వచ్చిందా, రైట్. అయితే వాడు ఏమంటున్నాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేయడానికి ఏది ఆ జెట్ విమానము ఎంత సమయం తీసుకుంది, 15 సెకండ్ల సమయం తీసుకుంది. ఇక్కడి నుంచి అంటే ఈ అనే పాయింట్ నుంచి డి అనే పాయింట్కి చేరడానికి జెట్ విమానం తీసుకున్న సమయం ఎంత, 15 సెకండ్లు. సో దాని వేగం ఎంత అంటున్నాడు. వేగానికి మీకు సూత్రం తెలుసు, ఏంటిది, వేగం ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం. సో లెక్క చేద్దాం ఇప్పుడు. ఏ అనేటువంటిది ఏంటిది, పరిశీలనా స్థానం. ఓకేనా, ఈ అంటే ఏంటిది, జెట్ విమానం మొదటి స్థానం. డి అంటే ఏంటిది, జెట్ విమానం తుది స్థానం. ఓకేనా, రైట్. బిఈ అంటే ఏందో రాద్దాం. అంటే స్థిర ఎత్తులో భూమి నుండి ఎగురుతున్న జెట్ విమానం, స్థిర ఎత్తులో ఎగురుతున్నటువంటి జెట్ విమానం ఎంత, దాని విలువ 1500 × √3 మీటర్స్. ఇది మనకు కావాల్సినటువంటి డేటా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనము దీని యొక్క వేగాన్ని కనుక్కోవాలి. జెట్ విమానము ఈ నుంచి డి ప్లేస్కి వెళ్ళేసరికి దాని యొక్క వేగం ఎంత ఉంది, స్థిరమైన వేగం ఎంత, అది మనం కనుక్కోవాలి. సో త్రిభుజం ఏం తీసుకుందాం, ఏబి
ఈ తీసుకుందాం ఫస్ట్ ఏబిఈ, ఎందుకంటే ఇక్కడ కోణం చేసింది ఇక్కడికి వచ్చింది 90 డిగ్రీలు కదా. ఇది ఒక లంబకోణ త్రిభుజం, ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఈ రెండు లంబకోణ త్రిభుజాలను ఉపయోగించినట్టే రెండిట్లో కామన్గా ఉండేటువంటిది ఏంటిది ఇక్కడ గమనించండి. ఇక్కడ తీసుకున్నట్టయితే ఇది ఎత్తు 1500 × √3, ఈ లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నా కూడా ఇది కూడా 1500 × √3, రెండు ఎత్తులు సమానం. సో ఆ విషయాన్ని కూడా ఇక్కడ రాసుకుందాం. ఏంటిది బిఈ ఈజ్ ఈక్వల్ టు సిడి, బిఈ ఈజ్ ఈక్వల్ టు సిడి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1500 × √3 మీటర్లు. ఇప్పుడు చేద్దాం. త్రిభుజం ఏబిఈ నుండి, ఏబిఈ త్రిభుజం నుండి ఈ అన్నాడు కాబట్టి ఇక్కడ చేస్తున్న కోణం ఎంత 60 డిగ్రీలు. సో tan 60 ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం అంటే ఇదే కదా. సో బిఈ బై ఏబి, tan 60 అంటే ఎంత √3, బిఈ అంటే ఎంత 1500 × √3, 1500 × √3. ఏబి మనకు తెలుసా, తెలియదు, దాని ఏమనుకుందాం ఎక్స్ అనుకుందాం. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3ని కింది తీసుకొద్దాం. 1500 × √3, ఈ √3 కిందికి వస్తే కిందికి వచ్చింది, ఈ ఎక్స్ పైకి అవుతుంది అంతే కదా. √3 క్యాన్సల్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1500 మీటర్లు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత 1500 మీటర్లు మనకు వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ లంబకోణ త్రిభుజం తీసుకుందాం. ఏది ఏడిసి, త్రిభుజం ఏడిసి నుండి మళ్ళీ tan 30 తీసుకోవాలి కదా. tan 30 తీసుకున్నట్టయితే ఎదుటి భుజం అంటే ఇది సిడి అనేది ఎదుటి భుజం అవుతుంది. ఆసన్న భుజం ఏది ఏసీ అనేటువంటిది ఆసన్న భుజం అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు మనకు ఏ నుంచి సి వరకు ఏమైనా దూరం ఇచ్చిండా, ఏమి ఇవ్వలేదు. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏసీ తీసుకుందాం. ఇది ఎక్స్ అనుకుంటే దీని ఏమనుకుందాం వై అనుకుందాం. ఓకేనా రైట్. tan 30 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/√3. సిడి అంటే ఎంత, బిఈ ఎంతనో సిడి కూడా అంతే. సో 1500 × √3. ఏసీ అంటే ఏం చేయాలి ఎక్స్ ప్లస్ వై, ఏబి ప్లస్ బీసీ. ఓకేనా, ఇప్పుడు రాద్దాం. 1/√3 ఈజ్ ఈక్వల్ టు 1500 × √3. ఏబి ప్లస్ బీసీ అంటే ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వైని అక్కడ తీసుకెళ్దాం. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ √3 దాన్ని గుణిస్తుంది కదా. సో 1500 × √3 × √3, ఈ √3 అక్కడ పోతుంది. √3 × √3 మళ్ళీ 3 అవుతుంది. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1500 × √3 3. సో 15 ముళ్ళ 45, పక్కన 2 సున్నాలు కాబట్టి 2 సున్నాలు. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత 4500 మీటర్లు. ఏంటిది ఎక్స్ ప్లస్ వై, రెండింటి యొక్క దూరం ఏ నుంచి బి నుంచి సి మొత్తం కలిపి దూరం ఎంత 4500 మీటర్లు. ఇప్పుడు ఏం చేయాలి మనము, జస్ట్ ఇది ఒక్కటే కావాలి మనకి, ఈ దూరం అనేది కావాలి. ఎందుకంటే ఇది వేగం కనుక్కోవాలంటే మనకి ఈ దూరం కావాలి. ఈ దూరం ఎంతనో ఈ దూరం కూడా అంతే. కాబట్టి ఈ దూరం రావాలంటే మొత్తం దూరంలో నుంచి ఈ దూరం తీసేయాలి. ఓకేనా రైట్. ఇప్పుడు చేద్దాం, ప్రశ్న చూపెద్దాం. ఎక్స్ ఎంత వచ్చింది మనకు 1500 మీటర్లు కదా. రైట్, ఇక్కడ రాద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4500 మీటర్లు. మనకు కావాల్సింది వై కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4500 మీటర్ల నుంచి మైనస్ ఎక్స్ని తీసేయాలి. ఓకేనా. సో 4500 మీటర్లు మైనస్ ఎక్స్ ఎంత వచ్చింది మనకు 1500 మీటర్లు. సో 45 మైనస్ 15 చూద్దాం ఇక్కడ ఎంతనో. ఎంత వచ్చింది మనకు 3000 మీటర్లు. సో బి నుంచి సికి ఉన్నటువంటి మధ్య దూరం ఎంత 3000 మీటర్లు. సో ఇక్కడ నుంచి అది ప్రయాణం చేసినటువంటి జెట్ ప్లేన్ ప్రయాణం చేసినటువంటి దూరం ఎంత 3000 మీటర్లు. సో ఇక్కడ మీరు గమనించండి, ఈ నుంచి డీకు ప్రయాణించడానికి పట్టిన సమయం ఎంత అని చెప్పిన వాడు 15 సెకండ్ల సమయం అన్నాడు. కాబట్టి ఇక్కడ రాద్దాం. 15 సెకండ్ల కాలంలో అది ప్రయాణం చేసిన దూరం ఎంత అంటే 3000 మీటర్లు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది, వేగము ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటిది
దూరము బై కాలం, ఇంతే కదా. రైట్, ఇప్పుడు చూద్దాం. వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం ఎంత, 3000 మీటర్లు కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం, 3000 మీటర్లు. కాలం ఎంత, ఎంత సమయం తీసుకుంది ప్రయాణం చేయడానికి, 15 సెకండ్లు. 15 సెకండ్లు. సో 15 ఎక్కం 15, 15 ఒకట్ల 30, ఎన్ని సున్నాలు మిగిలినాయి, 2. ఓకే, 200 మీటరు బై సెకండ్, దాని మీటర్ పర్ సెకండ్ అని చదువుతాం. సో వేగం, ఆ జెట్ ప్లేన్ యొక్క వేగం ఎంత అంటే సెకండ్కు 200 మీటర్ల వేగంతో అది ప్రయాణం చేస్తుందని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకేనా. రైట్, నెక్స్ట్ 10వ లెక్క చూద్దాం. 10వది, ఒక భవనం పాదం నుండి ఎదురుగానున్న టవరు పైభాగం 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. అలాగే టవరు పాదం నుండి భవనం పైభాగం 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. అయితే వాటి ఎత్తులు ఏ నిష్పత్తిలో ఉంటాయి కనుగొనండి అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఇది ఒక భవనం, అది టవర్. ఏబి అనేటువంటిది ఒక భవనము మరియు సిడి అనేటువంటిది ఒక టవర్ అనుకున్నట్టయితే వాటి ఎత్తులు ఏ విధంగా ఉన్నాయి. భవనం యొక్క ఎత్తు h1 అనుకుందాం, మరియు టవర్ యొక్క ఎత్తు h2 అనుకుందాం. సో ఆ భవనము ఆ టవర్కు మధ్య ఉన్న దూరం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమనుకుందాం, x మీటర్లు అనుకుందాం. ఓకేనా. రైట్, ఇప్పుడు ఆ భవనం పాదం నుండి, వాడు ఏమన్నాడు, భవనం పాదం నుండి, ఈ భవనం యొక్క పాదం నుండి టవర్ యొక్క పైభాగాన్ని చూసినప్పుడు ఏర్పడుతున్నటువంటి ఊర్ధ్వకోణం ఎంత, 30 డిగ్రీలు. అదే టవరు పాదం నుండి భవనం పైభాగాన్ని చూసినప్పుడు ఏర్పడేటువంటి ఊర్ధ్వకోణం ఎంత, 60 డిగ్రీలు. ఇది వాడిచ్చినటువంటి దత్తాంశం. అది ఇక్కడ రాద్దాం. ఏబి ఏంటిది, అది భవనం యొక్క ఎత్తు, ఏమనుకుందాం, h1 అనుకుందాం. సిడి ఏంటిది, టవర్ ఎత్తు, దాన్ని h2 అనుకుందాం. బీసీ ఏంటిది, ఇక్కడ బీసీ అనేది ఏంటంటే భవనము మరియు టవర్ల మధ్య దూరం ఎంత, x అనుకుందాం, x మీటర్లు అనుకుందాం. ఓకేనా. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే h1 h2 యొక్క నిష్పత్తి కనుక్కోవాలి. ఈ రెండింటి యొక్క ఎత్తుల యొక్క నిష్పత్తులు మనం కనుక్కోవాలి. దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏబిసి అనేటువంటి ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం. మొదటగా త్రిభుజం ఏబిసి నుండి ఏ విధంగా ఉంటుంది, ఏబిసి అంటే ఈ విధంగా కదా, కోణం ఇక్కడ ఉంది. సో tan 60 తీసుకుంటున్నాం. ఇక్కడ tan 60 తీసుకున్నట్టయితే ఎదురు భుజము బై ఆసన భుజం, ఇది బై ఇది. సో ఇది అంటే ఏది, ఏబి. tan 60 ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఆసన భుజము అంటే బీసీ. ఓకేనా. tan 60 అంటే విలువ ఎంత, √3. ఏబి ఎంత, దాన్ని ఏమనుకున్నాం, h1 అనుకున్నాం. బీసీ ఎంత, x. ఓకేనా. మనకు కావాల్సింది ఏంటిది, h1 కావాలి కదా, ఏబి కావాలి కదా. సో h1 ఈజ్ ఈక్వల్ టు మాత్రమే రాసుకుందాం. h1 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ √3. సో √3 ఇంటూ x వచ్చిందా ఒకటి. సరే, ఇది కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. రెండో తీసుకుందాం త్రిభుజం, ఏది, ఇది బీసీడి. త్రిభుజం బీసీడి నుండి, బీసీడి త్రిభుజం ఏ విధంగా ఉంది, ఈ విధంగా ఉంటుంది కదా, కోణం ఇక్కడ ఉంది 30 డిగ్రీస్. సో tan 30 తీసుకుంటే ఇది బై ఇది, h2 బై ఆసన్న భుజం కదా. సో tan 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఎంత, సిడి బై బీసీ. ఓకే. రైట్, tan 30 విలువ ఎంత, 1/√3. సిడి ఎంత, మనం h2 అనుకున్నాం కదా, హైట్ h2. బీసీ ఎంత, అది కూడా తీయలేదు, దాన్ని ఏమనుకున్నాం, x అనుకున్నాం. రైట్, ఇప్పుడు మనకేం కావాలి, h2 కావాలి. h1 h2లు రెండింటిని కనుక్కోవాలి కాబట్టి h1 వచ్చింది మనకు, h2 కూడా ఇక్కడ రాసుకోవాలి కాబట్టి xని అక్కడ పంపిద్దాం. సో x/√3, ఇది రెండోది వచ్చిందా. ఇప్పుడు h1 h2 రెండు కూడా, ఇది భవనం యొక్క ఎత్తు, ఇది టవర్ యొక్క ఎత్తు. ఈ రెండింటి యొక్క నిష్పత్తి కావాలి కదా. నిష్పత్తి అంటే ఏం లేదు, భాగహారమే. h1/h2 చేస్తే చాలు, వాటి యొక్క నిష్పత్తి వచ్చినట్టే. సో ఇది బై ఇది, √3x బై x/√3, ఇంతేనా. రైట్, h1/h2 అంటే h1/h2 రాద్దాం. √3xకి √3x రాద్దాం, బై
x/√3 అంటే కింద ఉన్నటువంటి హారం పైదాన్ని గుణిస్తుంది. లేదా దీన్ని ఏం చేయండి, √3x రాసుకొని ఇంటూ పెట్టుకుంటే ఇది ఏమవుతుంది, తలకిందులు అవుతుంది కదా. సో √3/x ఇటు రాసుకున్నా పర్వాలేదు. సో x క్యాన్సల్, √3 ఇంటూ √3. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, h1/h2 ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ √3 3. ఓకేనా. 3/1 కింద ఎంత ఉంది, 1 కదా, 3/1. x ఒకట్ల √3 ఇంటూ √3 3. కింద హారం ఎంత, 1. ఇక్కడ రాసుకుందాం. h1/h2 నిష్పత్తి రూపంలో ఏ విధంగా రాసుకోవచ్చు, h1 నిష్పత్తి h2. అంటే భాగాహారం అంటేనే నిష్పత్తి, h1 నిష్పత్తి h2గా రాసుకోవాలి. h1 నిష్పత్తి h2. 3/1 అంటే 3 నిష్పత్తి 1గా రాసుకోవచ్చు. ఓకేనా. సో ఈ భవనము మరియు ఆ టవర్ రెండు కూడా ఏ నిష్పత్తిలో ఉన్నాయి అంటే 3 నిష్పత్తి 1లో ఉన్నాయి అన్నట్టు. ఓకేనా. రైట్.